వేరే మినిస్టర్కి ఇచ్చున్నారు, సెర్ప్ డిపార్ట్మెంట్ని తీసి వేరే మినిస్టర్కి ఇచ్చారు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏమో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మరి చేయూత అనేదాన్ని ఎవరు దాన్ని పెండింగ్ డ్యూస్ ఎవరు చూస్తారు? అది సెర్ప్ వాళ్ళు దాని మీద దృష్టి పెడతారా? పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దృష్టి పెడతారా? ఎవరు దృష్టి పెట్టినా సరే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దీనిపైన దృష్టి సారించమని 2200 కోట్ల రూపాయలు ఇంకా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి హక్కుల ఖాతాలో డిపాజిట్ కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా డబ్బులు డిపాజిట్ కాకుండా ఆపేరు. ఆ సందర్భంలో దాన్ని పూర్తి చేయమని ఆ మహిళలకి శోకం మిగిల్చవద్దని మనస్ఫూర్తిగా నేనైతే ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే కోరుతా ఉన్నాను. మరి అలాగే మరొక స్కీము మత్స్యకార భరోసా ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది ఫిషింగ్కి వెళ్లకుండా. జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే మత్స్యకార భరోసా వేసేవారంటే ఎప్పుడు బ్యాన్ ఉందో అప్పుడే మత్స్యకారుల అమౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యేవి. అంటే ఆ 2 నెలలు వాళ్ళు వేటకు వెళ్ళరు కాబట్టి ఎవరిపైన కుటుంబాలు ఆధారపడకూడదని ఆ 2 నెలలకి 10,000 రూపాయల చొప్పున ప్రతి ఫిషర్మెన్ ఫ్యామిలీకి మనం డిపాజిట్ చేసేవాళ్ళం. మరి ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది, జూలై వచ్చేస్తూ ఉంది. డిపాజిట్ కావాల్సినటువంటి డబ్బులు డిపాజిట్ కాలేదు. మరి దానిపైన కూడా ఒక ప్రకటన చేయాలి. అచ్చెన్నాయుడు గారు ఆ ఫ్యాక్ట్ చూస్తున్నారు. మా మత్స్యకారుల కష్టాలు మీకు తెలుసన్నారు అచ్చెన్నాయుడు గారు. మొన్న మీ స్టేట్మెంట్ నేను చూశాను. మత్స్యకారుల అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు అచ్చెన్నాయుడు గారు. చాలా సంతోషం మా జిల్లా వాసిగా మీకు ఆ శాఖ రావడం. మత్స్యకారులు కాకపోయినా కానీ ఆ శాఖ మీకు ఇచ్చారు చంద్రబాబు గారు మీ మీద నమ్మకంతో. అతిపెద్ద తీర ప్రాంతం మన జిల్లాకు ఉందని, ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారని, మీరు వాళ్ళందరి సంక్షేమం కోసం పాటుపడతారని మీకు ఆ శాఖ ఇచ్చారు. మీరు దయచేసి మీ శాఖలో 2 పెండింగ్ ఉన్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పెండింగ్ డ్యూస్. మీరు పేరు మార్చుకుంటారు, ఏది చేసుకుంటారో చేసుకోండి. దయచేసి ఆ డబ్బులు మాత్రం మత్స్యకారులకు అన్యాయం జరగకూడదని అచ్చెన్నాయుడు గారు దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నేనైతే అచ్చెన్నాయుడు గారు కోరుతూ, ఇది ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా విజ్ఞప్తి, మా పార్టీ తరఫున విజ్ఞప్తి అని నేనైతే కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి నేను ఇచ్చేటటువంటి చిన్న సూచన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి, ప్రజలందరూ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఏ పథకం ఎప్పుడు వస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు. పలానా నెలలో ఈ పథకం డిపాజిట్ అవుతుంది, మే నెలలో మత్స్యకార భరోసా డిపాజిట్ అవుతుంది, అదే మే నెలలో రైతు భరోసా డబ్బులు పడతాయి, జూన్ వస్తే అమ్మఒడి డబ్బులు పడతాయి, అక్టోబర్ వస్తే మళ్ళీ రైతు భరోసా డబ్బులు పడతాయి, నవంబర్ డిసెంబర్లో ఆసరా డబ్బులు పడేవి, నవంబర్ డిసెంబర్లో చేయూత డబ్బులు పడేవి, విద్యా దీవెన వసతి దీవెన అయితే క్వార్టర్స్ కింద డిపాజిట్ అయ్యేవి, నేతన నేస్తం ఫలానా నెలలో, కాపు నేస్తం ఫలానా నెలలో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకం ఒక క్యాలెండర్ పెట్టి మార్చి ఏప్రిల్ నెలలోనే మన క్యాలెండర్ రిలీజ్ చేసేవాడు. ఈ నెలలో ఈ పథకం ఈ అప్రాక్సిమేట్ డేట్స్ అన్నటువంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయమని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. మీ సూపర్ 6 పథకాలకు సంబంధించి, మీరిచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు కూడా క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇదిగో పలానా నెలలో పలానా పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ప్రజలు రాజకీయ నాయకుల మీద ఆధారపడకుండా సంతోషంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని హక్కుగా తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైన పరిపాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను. ఎందుచేతంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏ హామీ గురించి కూడా ఎవరు మాట్లాడట్లా.
పెంచి పెన్షన్ ఇస్తానన్నారు మీరు. పెన్షనర్లందరికీ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ కల్పిస్తానన్నారు మీరు. ఆల్ పెన్షనర్స్కి అన్నారు మీరు. ఈరోజు చూస్తే ఓన్లీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కే మీరు ఏరియర్స్ కల్పిస్తూ ఉన్నారు. ఓల్డ్ ఏజ్ అండ్ సింగిల్ లేడీ పెన్షన్స్, విడో పెన్షన్స్, వాటికి 4,000 రూపాయలని 3,000 రూపాయలు ఏరియర్స్ కలిపి వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా, ఇతరత్ర వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా, వాళ్ళందరూ కూడా మీరు ఏరియర్స్తో కలిపి ఇస్తారన్నటువంటి ఆశతో ఉన్నారు. వికలాంగులు అయితే 3,000 చొప్పున ఎవ్రీ మంత్ ఏరియర్స్ కలిపితే 3, 9,000 ప్లస్ 6,000 అంటే 15,000 రూపాయలు వస్తుంది మాకు అని వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తున్నారు. కానీ అది జరుగుతున్నట్టయితే ఎక్కడ స్టేట్మెంట్స్లో అనిపించట్లేదు. ఓన్లీ ఏదైతే మీరు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ పెంచారో వాళ్ళకే ఏరియర్స్ కల్పిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు, కిడ్నీ డిసీజ్ వాళ్ళు, ఇతరత్ర వాళ్ళకి ఏమైనా ఏరియర్స్ అంటే కంప్లీట్లీ బెడ్ రిడెన్ వాళ్ళు కూడా ఏదో పెన్షన్ పెంచారంటున్నారు. మరి వాళ్ళకు కూడా ఏరియర్స్ కల్పిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చివరిగా ఒక్క మాట చెప్పాలి. ఇటీవల కాలంలో ఒకసారి చూస్తే ఓ రకమైనటువంటి చర్చకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా వాళ్ళు ఒక రకమైనటువంటి చర్చకి తెరలేపినారు. ఏంటో చర్చ అంటే సంక్షేమ పథకాలు అమలు కారణంగా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలకి పెను భారంగా మారిపోయి ఉన్నాయి.